తర్వాత ఎంపీ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి రెస్పాండ్ అవుతున్నారు బడ్జెట్ మీద, మరేమంటున్నారు చూద్దాం. చాలా పెంచడం అదొక శుభ పరిణామం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకి, గ్రామీణ ప్రాంతాల్లో పనికాహార పథకానికి నిధులు పెంచడం అది శుభ పరిణామం. అదేవిధంగా ముఖ్యంగా దేశం మొత్తంపై ఎర్సోనిక్ అండ్ ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు, పైపుడు వాటర్ సప్లై దానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు దాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఈ పైపుడు వాటర్ అవసరం ఎంతో ముఖ్యంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కిడ్నీ బాధితులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ నిధులు సక్రమంగా ఉపయోగించేట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర నాయకులు ఏ విధంగా స్వార్థ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తుంటే ఎక్కడో కొంతమందికి నిజంగా రైతులకు మేలు జరిగితే మేమందరం కూడా హర్షిస్తాం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ల్యాండ్ పూలింగ్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంతమంది పార్టీ నాయకులు బల్లలు ధరుస్తున్నారంటే మనం కోరుకోవాల్సింది కొంతమంది ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాలి. అట్లాంటి ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఎవరో కొంతమందికి ఎవరు ల్యాండ్ పూలింగ్లో భూములు కొన్నదంతా తెలుగుదేశం నాయకులే, వాళ్ళ ప్రయోజనాలు వచ్చిందని పార్లమెంట్లో బల్లలు ధరుస్తున్నారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము